నమస్తే, వెల్కమ్ టు ఫ్రమ్ ద హార్ట్ విత్ పూర్ణిమ నాగరాజ. ఇవాళ ఏం మాట్లాడుకుందామో తెలుసా అండి? ప్రేమ గురించి. ప్రేమ అన్న వెంటనే అమ్మో అనకండి. ప్రేమ చాలా బ్యాడ్ ఎమోషన్, అది ఎందుకు పనికిరాని ఎమోషన్ అని చాలామంది అనుకుంటారు. ఎందుకండి పనికిరాదు? ఏ ఎమోషన్ అయినా సరే డెఫినెట్గా చాలా పనికొచ్చే ఎమోషన్. ప్రేమ లేకుండా ఎవరైనా బ్రతకగలరండి? ఒక జంతువు కూడా ప్రేమ లేకుండా బ్రతకలేదు. అట్లాంటిది ఎన్నో ఎమోషన్స్ ఉండి ఎంతో హయ్యర్ థింకింగ్ ఉన్న మనుషులు బ్రతకగలరా చెప్పండి? చిన్నప్పుడు మీ పిల్లల్ని మీరు ప్రేమించలేదా? మీ అమ్మ నాన్న మిమ్మల్ని ప్రేమించలేదా? అది కూడా ప్రేమే కదండి. మరి ప్రేమ మంచిది కాదు అని ఎలా అంటున్నాం మనం? పిల్లలకి మనం గుణపాఠాలు చెప్పేటప్పుడు ప్రేమ మంచిది కాదు అనకూడదు. సమయానుకూలంగా ప్రేమించండి అని మనం నేర్పించాలి. ప్రేమ అనేది ఒక చాలా మెచ్యూర్ ఎమోషన్ అండి. ఇన్ఫాచ్యుయేషన్ గురించి పిల్లలకి చెప్పాలి మనం. చిన్నప్పటి నుంచి కొంచెం మెచ్యూరిటీ వచ్చేటప్పటికి మనకి ఉద్వేకాలు పెరిగేటప్పటికి వీ వాంట్ అప్రిసియేషన్ ఫ్రమ్ ఆపోజిట్ సెక్స్. ఆ ఆపోజిట్ సెక్స్ ఒక్కొక్కప్పుడు మనం కరెక్ట్గా మనం ఫ్రెండ్షిప్స్ చూస్ చేసుకోకపోతే కొంచెం కొన్ని ప్రమాదాలు వస్తాయి అట్లా మనం చెప్పాలి. కానీ ప్రేమ మంచిది కాదు, మగపిల్లలతో మాట్లాడొద్దు, ఆడపిల్లలతో మాట్లాడొద్దు, సెల్ ఫోన్లో అసలుకే మాట్లాడొద్దు, అసలు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని పిల్లల మీద స్పై చేయడము, ఇట్లాంటివన్నీ మనం నేర్పించకూడదండి. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యంగానండి పిల్లలు ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారో తెలుసా? చాలా చిన్న ఏజ్లో ఇన్ఫాచ్యుయేషన్స్ అని, ప్రేమ అని, అమ్మ నాన్నతో దెబ్బలాడడము, ఇంట్లోంచి ఒక్కొక్కప్పుడు పారిపోవడము, చిన్న పిల్లలు మైనర్స్ కూడా ఇలోప్మెంట్లోకి వెళ్ళిపోవడము, ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతాయో తెలుసా అండి? ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రేమ నేర్పించలేదు కదా. మనం దండిస్తున్నప్పుడు కూడా నీ మీద ప్రేమ ఉంది అందుకే నేను దండిస్తున్నాను అని అంటారు. తిట్టి కూడాను ఇదిగో నీ మీద ఇష్టం లేకపోతే నేను ఎందుకు తిడతాను అని అంటాం. ఈ లాజిక్ ఓకేనండి, కానీ అప్రిసియేషన్ కూడా చాలా పెద్ద పదం. పిల్లల్ని అప్రిషియేట్ చేసేస్తే వాళ్ళకి కొమ్ములు వస్తాయి, వాళ్ళు ఇంకా మన మాట వినరు, వాళ్ళకి అహంకారం వస్తుంది అని మనం ఒక బ్యాడ్ అపోహలో ఉన్నాం. అది డెఫినెట్గా బ్యాడేనండి. ఎందుకంటే పిల్లలకి అప్రిసియేషన్ కూడా చాలా కావాలి. మనం ఎంత క్రిటిసైజ్ చేసినా అప్రిసియేషన్ లేకపోతే ఆ క్రిటిసిజంకి విలువ ఉండదు. అమ్మ ఏంటి ఎప్పుడు తిడుతూ ఉంటుంది, అమ్మ ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటుంది, అమ్మ మాట ఎవరు వింటారు అని అనుకుంటారు. అట్లాగే పిల్లలకి ప్రేమ నేర్పించాలి అంటే మనం వాళ్ళని ప్రేమించాలండి అన్కండిషనల్గా. అమ్మకి డెఫినెట్గా అపారమైన ప్రేమ ఉంటుంది అని అంటారు, కానీ ఒక్కొక్కప్పుడు చూపించడంలో మనం లోపిస్తుంటాం. అమ్మ నాన్న ఎప్పుడు పిల్లలకి అపారమైన ప్రేమ నేర్పించాలి అంటే వాళ్ళు కూడాను, అంటే యాజ్ అ కపుల్ వాళ్ళు ఆ ప్రేమ అనేది వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఎప్పుడైనా మనం పిల్లల ముందు అమ్మ నాన్నకి ఒకరి పట్ల చాలా ప్రేమ ఉంది అని మనం చెప్తామా? అయ్యో మనకు సిగ్గు. ఎందుకు సిగ్గు? బికాజ్ వీ ఈక్వేట్ లవ్ అండ్ సెక్స్. లవ్ వేరే అండి, సెక్స్ వేరే అండి. లవ్ అనేది సెక్స్తో కూడింది, ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ అని చాలామంది అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ సెక్స్ ఇస్ ఆల్సో నాట్ అ బ్యాడ్ థింగ్ అండి. మనం సెక్స్లో పాటిస్తే కదండి పిల్లలు పుడతారు మనకి. హ్యూమన్ బీయింగ్స్ అండ్ డాల్ఫిన్స్ ప్లెజరబుల్ సెక్స్ ఈ రెండు జంతువులే పాటిస్తాయండి. మనం కూడా జంతువులే, అంటే జంతు ప్రపంచంలో మనం హైయెస్ట్ క్లాస్లో ఉన్నాం. కానీ సో సెక్స్ ఫర్ ప్లెజర్ అనేది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ అండ్ పక్కన డాల్ఫిన్స్. మిగతా యానిమల్స్ మొత్తం ఓన్లీ సీజనల్గా సెక్స్ చేస్తాయి, పిల్లలు పుట్టించడానికి మాత్రమే. సో ఈ ప్లెజరబుల్ సెక్స్ అనేది మనం పాటించినప్పుడు వై డోంట్ వి టీచ్ అవర్ చిల్డ్రన్ సెక్స్ అంటే ఏంటి, సెక్స్ ఇలా ఉంటుంది, తొందరగా పాటించకూడదు, ఒక వయసు అంటూ ఉంటుంది దీనికి, మెచ్యూర్ లవ్ ఉన్నప్పుడే సెక్స్ పాటించాలి అని ఇట్లాంటివన్నీ మనం చెప్తే కదండి పిల్లలకి తెలుస్తాయి. పిల్లలకి మనం ఏమీ చెప్పకూడదు. వాళ్ళని జస్ట్ స్టడీస్లో పెట్టేసుకుంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. 24 గంటలు బుక్ పట్టుకున్నా సరే పిల్లలకి న్యాచురల్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఉద్వేకాలు ఉంటాయి. అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సప్రెస్ చేస్తే ఏ ఎమోషన్ అయినా సరే ఎక్కువగా బయటకు వస్తుంది. సో మీరు మీ హస్బెండ్ పట్ల లేకపోతే మీ వైఫ్ పట్ల మీరు ప్రేమని సప్రెస్ చేసుకున్నారనుకోండి, మీ పిల్లలకి ప్రేమ ఏంటో తెలీదు. సో అందుకే ఒక రాంగ్ ప్లేస్లో వాళ్ళకి తెలియని ఎమోషన్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండానే తెలివి లేకుండా ప్రవర్తిస్తారు. అప్పుడు మనం దండిస్తాం, అప్పుడు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయము, దండిస్తాం, పనిష్మెంట్స్ ఇస్తాము, ఎడ్యుకేషన్ మానిపించేసి చాలా తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తాము. సో అంటే లైఫ్, లవ్, మ్యారేజ్, సెక్స్ ఇవన్నీ పనిష్మెంట్స్, నథింగ్ ప్లెజరబుల్ అబౌట్ ఇట్. ఎందుకండి మనం ఇట్లాంటి గుణపాఠాలు పిల్లలకి ఇస్తాము? లవ్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఒకళ్ళొకళ్ళు ప్రేమించినప్పుడే పిల్లలు పుడతారు. సో ఆ ఎమోషన్ అనేది పిల్లలకి మనం ఎలా చూపించాలి?
బై లవింగ్ యువర్ సెల్ఫ్. నేను ఒక బ్యూటిఫుల్ కోట్ని నేను చూశానండి. ద గ్రేటెస్ట్ థింగ్ పేరెంట్స్ కెన్ డూ ఫర్ దర్ చిల్డ్రన్ ఇస్ టు లవ్ దెమ్సెల్వ్స్. ఎంత మీనింగ్ఫుల్గా ఉందో కదా. అంటే పిల్లలకి మీరు గ్రేటెస్ట్ ఫేవర్ ఏంటి అంటే మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించి ఆ ప్రేమ పిల్లలకి కనిపిస్తే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా గ్రో అవుతారు. ఇంట్లో ఎక్కువగా దెబ్బలాట్లు ఉండడం, మనస్పర్ధలు ఉండడం, ఆర్గ్యుమెంట్స్, అమ్మ నాన్న గురించి కంప్లైంట్ చేయడం, నాన్న అమ్మ గురించి కంప్లైంట్ చేయడము, అదంతా పిల్లల ముందు జరగడము, ఈ కంటిన్యూస్ డ్రామటైజేషన్ ఉన్నప్పుడు పిల్లలు ఇన్సెక్యూర్గా పెరుగుతారు. పెద్దవాళ్ళ ప్రాబ్లంలో మీరు ఎందుకు తల దూరుస్తారు అని మనం ఈజీగా అనేస్తాం, కానీ ఉన్నది ఒకే ఇంట్లో కదండి. చాలామంది ఇంట్లో ఒక పెద్ద క్యాసిల్ కాదు అది. ఒక 25 రూమ్స్ ఉండడానికి, మీరు ఒక రూమ్ నేను ఒక రూమ్లో ఉండడానికి హార్డ్లీ 2 or 3 రూమ్స్ ఉంటాయి ఒక ఇంటికి. సో మీరు అరుచుకున్నా మాట్లాడుకున్నా ఏదైనా సరే పిల్లలకి తెలుస్తూ ఉంటుంది. ఎఫెక్షనేట్గా ఆప్యాయంగా ఉండడం ఎంత కష్టమో కదా. అస్సలు కష్టం కాదండి. ఎఫెక్షనేట్గా ఉండడము, ఒకరినొకరు అర్థం చేసుకోవడము, మాట్లాడుకోవడము, కమ్యూనికేట్ చేసుకోవడము, మనస్పర్ధలు వచ్చినా సరే దానికి ఇంకా ఫార్వర్డ్గా మూవ్ అవడము, దాన్ని సాల్వ్ చేసుకోవడము, దిస్ ఈజ్ లైఫ్. ఇది పిల్లలు చూడకపోతే దే డోంట్ నో వాట్ లైఫ్ ఇస్. మన పిల్లలు ఇప్పుడు చాలా ఆర్టిఫిషియల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. ఒకవైపు నుంచి చదువు ప్రెషర్, ఇంకొక వైపు నుంచి ఇంకా వర్చువల్ వరల్డ్, మొబైల్ ప్రపంచం. ఇవి రెండింటి మధ్యలో అమ్మా నాన్న అరుపులు కేకలు. దిస్ ఇస్ ద వరల్డ్ దే లివ్ ఇన్. మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేది ఇది. దట్ లైఫ్ ఈజ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్, మ్యారేజ్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ, ఇంకేమీ లేదు. దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ లైఫ్. ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళండి అంటే ఎందుకు చదువుకోవచ్చు కదా అని అంటారు. పోనీ ప్రొఫెషనల్ కోర్స్ అయిన తర్వాత పిక్నిక్ వెళ్తే మరి ఎంఎస్ ఎవరు చేస్తారు? ఓకే, ఎంఎస్ తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే, పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాలి. సో వేర్ ఇస్ ఫన్, వేర్ ఇస్ లైఫ్, వేర్ ఇస్ లవ్? ఏమీ లేదు. ఒక ఎంప్టీ లైఫ్ బ్రతకమని మన పిల్లలకి మనం గుణపాఠం నేర్పిస్తున్నామా, ఆదేశిస్తున్నాం? లైఫ్ కెన్ బి ఫన్ అనేది ఎందుకు మనం నేర్పించట్లేదు? లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. ఒక పప్పీ డాగ్ని లవ్ చేయొచ్చు, అమ్మ నాన్నని లవ్ చేయొచ్చు, అంకుల్స్ని, ఆంటీస్ని, గ్రాండ్ పేరెంట్స్ని. అట్లాగే మన లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్ని. పిల్లల చాయిస్ని మనం ఎందుకు నో అంటాము? బికాస్ దే మేక్ ది రాంగ్ చాయిసెస్ ఆన్ మోస్ట్ అకేషన్స్. ఎస్, నేను డెఫినెట్గా దీన్ని ఏకీభవిస్తాను. పిల్లలు దే డూ మేక్ రాంగ్ చాయిసెస్. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. నేను ప్రేమిస్తున్నాను అన్న ఫస్ట్ పర్సన్ మీదకి ఇదా ప్రేమ అనుకుంటారు. అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నా సరే, ఆ పిల్లాడు తిడుతున్నా సరే ఇదేనేమో ప్రేమ అని అనుకుంటారు. ఎందుకంటే ఇంట్లో చూసింది కూడా అదే కదా, అమ్మ నాన్న తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. సో ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండి, డెఫినెట్గా పిల్లలకి ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఇదా అన్కండిషనల్ లవ్ అంటే, ఇదా అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అంటే, ఇదా ఫాల్ట్స్ ఉన్నా సరే ప్రేమించవచ్చు ఒక పర్సన్ని. ఈ గుణపాఠాలండి మన లైఫ్లో పిల్లలకి ఇవ్వాల్సింది. దీస్ ఆర్ ద లైఫ్ స్కిల్స్ వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్. ఇది నేర్పించకపోతే పిల్లలు దే లివ్ అ జీరో లైఫ్ అండి. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది జీరో ఉంటుంది. డబ్బులు సంపాదిస్తారు, మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటారు, మనం చెప్పుకునేటో గొప్ప జాబ్లో ఉంటారు, గొప్ప ఎర్నింగ్ కెపాసిటీస్ ఉంటాయి, కానీ ఇంకేమీ ఉండదు అక్కడ. దే డోంట్ నో ఒక వివాహం జరిగిన తర్వాత వైఫ్ని ఎలా ట్రీట్ చేయాలి, లేకపోతే హస్బెండ్ని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ చిన్న చిన్న వీక్నెసెస్ని మనం ఎలా దాటుకుంటూ రావాలి, లవ్ దెమ్ ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ఇంప్యూరిటీస్ అనేది ఎలా, వాళ్ళు ఆ స్థాయికి ఎలా పెరగాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే మనం వివాహం చేసేస్తాము. అండ్ మనం కూడా వాళ్ళకి అడ్వైస్ ఇచ్చినప్పుడు అలా అన్నారా, నువ్వు అసలు మాట్లాడకుండా ఉండు అని ఇట్లా అంటాము. ఇట్స్ ఓకే, లెట్ దెమ్ అంటే యూ ఫిగర్ ఇట్ అవుట్ అని మనం వదిలేము. సో మనకి మన పిల్లల లైఫ్లో ఎప్పుడు ఒక ప్రెజెన్స్ అంటూ ఉంటుంది. ఇట్స్ అన్ ఇంటర్ఫియరింగ్ ప్రెజెన్స్, కానీ ఒక మెచ్యూర్ ప్రెజెన్స్ కాదు. మెచ్యూర్గా ప్రవర్తించాలి అంటే ఫస్ట్ మీ డిఫరెన్సెస్ని మీరు పక్కన పెట్టేసేసి లెర్న్ టు లవ్ ఈచ్ అదర్ అండి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, దెన్ లవ్ ఈచ్ అదర్. అప్పుడు పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది, కాన్ఫిడెంట్గా పెరుగుతారు, అండ్ సిల్లీ డిసిషన్స్ తీసుకోకుండా ఉంటారు. మీ పెంపకం అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. మా పిల్లలు తప్పు చేయలేరు ఎందుకంటే మా పెంపకం ఇలాంటిది అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. తప్పు చేసినా సరే మేము సమర్థించుకుంటాము, వీ నో హౌ టు సాల్వ్ ఇట్ అనేది కూడా మీకు ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. సో రెండు వైపులా ఈ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే పిల్లలు సక్రమంగా పెరగడం, మంచి వాళ్ళని ఇష్టపడము, హ్యాపీగా వివాహ జీవితంలో వాళ్ళు ప్రవేశించి లైఫ్ అంతా హ్యాపీగా ఉండడం. టీచ్ దెమ్ టు లవ్ లైఫ్. లైఫ్ని ప్రేమించడం నేర్పించండి. ఇదే తొలి ప్రేమ వాళ్ళకి. లవ్ లైఫ్ అనేది. లవ్ యువర్ సెల్ఫ్ నెంబర్ 2. అండ్ ద థర్డ్ థింగ్, లవ్ ఈచ్ అదర్. ఇది మీకు గుణపాఠం. ఇవన్నీ ఉంటేనండి, సరి అయిన భాగాల్లో ఇవి ఉంటేనండి జీవితం అనేది మీకు చాలా హాయిగా ఉంటుంది, డెఫినెట్గా పిల్లలకి కూడా చాలా హాయిగా ఉంటుంది. అప్పుడు ప్రేమ అనేది మీకు ఒక విలన్లా కనిపించదు. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగంలా కనిపిస్తుంది. ఇదే నిజమండి. మరొక మంచి టాపిక్తో వచ్చే వారం కలుసుకుందాం. సీ యూ, బాయ్.